అదేంటి వేర్ ఇస్ ద కేస్, వేర్ ఇస్ ద కేస్? ఇప్పటివరకైతే లేదు, నాకు తెలిసిన ఉందా? మరి వేర్ ఇస్ ద కేస్? అంటే పిచ్చికల పైన బ్రహ్మాస్త్రాలు వేస్తారు మీరు, పిచ్చికల పైన బ్రహ్మాస్త్రాలు వేస్తారు. కానీ అసలు మీ సమౌజ్యులతో కొట్లాడలేరా? ఇలా తెలుగుదేశం జనసేన శ్రేణులు అడుగుతున్న క్వశ్చన్ అదే. మీరు ఏం ప్రామిస్ చేసి వచ్చారు? మీరు ఏం ప్రామిస్ చేసి వచ్చారు? జగన్ అరెస్ట్ చేస్తాం, కేంద్రంతో ఆటలు ఆడిస్తామన్నారు. ఏమైంది? ఇప్పుడు ఇంత ఓపెన్ గా ఆయన ఆరోపణ చేస్తున్నాడు కదా, పబ్లిక్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఆరోపణ చేస్తున్నాడు. ఇది రెడీ కదా, మీరెందుకు రెడీ లేరు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఫస్ట్ ఆ కామెంట్ న్యాయం కాదు, పూర్తిగా నేను డిసగ్రీ అవుతాను. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పైన ఈ రకమైన ఆధారరహితమైన వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. వివేక్ హత్యప్పుడు ఇలాగే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే కారణం ఉన్నారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి 5 years సీఎంగా ఉన్నాడు కదా. 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చంద్రబాబు నాయుడు పైన ఒక ఎఫ్ఐఆర్ అనేది దాఖలైంది రాజశేఖర రెడ్డి విషయం. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసి చంద్రబాబు నాయుడు మీద ఛార్జ్ షీట్ వేశారా, ఎఫ్ఐఆర్ వేశారు? ఎట్లంటే మరి ఇప్పుడు పొలిటికల్ ఆరోపణ కూడా వేసి ఉండాలి కదా. హైలీ అబ్జెక్షనబుల్ ఆరోపణ, అందులో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ ఏ రకమైన ఆధారము లేకుండా ఒక కాన్స్పిరసీ థియరీని ముందు పెట్టడం, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఈ అంశంపై దాఖలు చేయకుండా అంత తీవ్రమైన హత్యా నేరం మోపడం అంటే అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేము. అది ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. అందులో కూడా మీకు